గత నెల అంతా కూడా పెట్రోల్ దొరక ప్రజలందరూ ఇబ్బంది పడి వాటర్ బాటిల్లో సైతం పెట్రోల్ తీసుకెళ్ళి ఇంట్లో స్టాక్ పెట్టించుకుంటే ఇక్కడ మాత్రం పరిస్థితి వేరేలా ఉందనే చెప్పుకోవచ్చు. పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కొంత అధికారులు కొంత రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది బ్రదర్? ఫుల్ ట్యాంక్ ఏమైనా చేయట్లేదండి. ఇప్పుడు పేపాల్ 500 1500 కొట్టాడు. ఫుల్ కొట్టడంట కొట్టాడు. ఇప్పుడు ఆటోలో ఇంకో 500 కొట్టాడు. నాకు 200 కొడతాను 300 కొడతాను అంటున్నాడు. అది కరెక్టేనది? మరి అది అందరికీ వెనకాల లైన్లో ఉన్న వాళ్ళకి ఉండాలి కదా, అధికారులు 200 కొట్టమని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు పేపాల్లో కొట్టకూడదు కదండి. పేపాల్లో కొట్టకూడదు కదా. ఇప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేయమన్నా 1500 ఒకటి కొట్టాడు, 2000 ఒకటి కొట్టాడు, ఆటోలో 500 కొట్టాడు. ఇప్పుడు ఆయిల్ ఏమో గన్న సరిగ్గా పెట్టలేదు, ఆయన తప్పే. సరే 100 రూపాయలు తీసేసాను, 1 లీటర్ ఆయిల్ పోయింది. సరే అది పాకు 350 ఇస్తాను ఉన్నాను. ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయమా? అవును 450 కొట్ట 100 తీసే. ఇక్కడ వినియోగదారులు గొడవలు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ చేయండి అంటూ కూడా ఆటో డ్రైవర్ ఏ విధంగా ఆ బంకు సిబ్బందితో ఆయన గొడవ పడుతున్నాడు అనేది చూడొచ్చు. ముఖ్యంగా ఊర్లు వెళ్ళే వాళ్ళు శుభకార్యాల సమయం కాబట్టి శుభకార్యాలకి సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఆయిల్కి సంబంధించి కిలోమీటర్ల లైన్ ఉంది. మరి అమ్మ ఏంటి డీజిల్ ఉందా? అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయింది. ఇప్పుడు వరకు కొట్టారుగా? అయిపోయిందండి. అయిపోయిందని చెప్పారా? అయిపోయింది. మనం చూస్తున్నాం, మనం ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పుడు ఆయిల్ ఉంది, వెంటనే అంటే రెగ్యులర్ కొట్టడం ఇక్కడ కూడా స్టాక్ అయిపోయింది. మరి వీరందరూ కూడా మరలా ఇంకో బంకు ఎత్తుకునే పరిస్థితి ఉంటుంది. ఈయన చెప్తున్నాడు ఆయిల్ అయిపోయిందని కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. బ్రదర్ ఏంటి ఆయిల్ ఉందా? అయిపోయిందా? అయిపోయిందండి. ఎన్ని లీటర్లు కొట్టారు? ఇవాళ 6000 లీటర్స్ కొట్టాము. మళ్ళీ ఎప్పుడు వస్తుంది స్టాక్ పెట్టామన్నా మండే వస్తుంది. మండే వస్తుందా? ఓకే, సోమవారం ఈ బంక్లో మళ్ళీ లోడ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఆ చివరైన 2 కిలోమీటర్ల అవతలు ఉన్నాడు ఆటో కారు పెట్టుకుని. మరి వారు ఇంకో బంక్ ఎత్తుకుని మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. వినియోగదారులు గొడవలు పడుతున్నారు. ఎందుకు ఆయిల్ కొట్టలేదు, ఆయిల్ కొడితేనే బంకులో ఉండి బయటికి వెళ్తామని చెప్తున్నారు. కొంత ప్యానిక్ అవుతున్నారు. మీరు అక్కడ చూస్తే కనుక ఇంకా ఆ గొడవ జరుగుతూనే ఉంది. పూర్తిగా ప్యానిక్లోకి వెళ్ళిపోతున్నారనే చెప్పుకోవచ్చు. కాబట్టి అధికారులు మరి ఇప్పుడు ఏం చేస్తారు? ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇటు ఆక్వా కానీ ఇటు రైతులు కానీ లేకపోతే వాహన రంగం డీజిల్ చాలా ముఖ్యమైనది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు అధికారులు వినియోగదారులకు ఏం చెప్తారు? మరి స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ పెట్టుకునే బంకుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.